తన తండ్రిని కోల్పోయి ఆ దుఃఖంలో ఉండగా అంతిమ సంస్కారాలు చేయడం కోసం అని చెప్పి హరిజనవాడకు సంబంధించినటువంటి శ్మశానానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకొని ఇది శ్మశానం కాదు, ఇక్కడ మీరు దహన సంస్కారాలు చేయడానికి వీలు లేదు, ఈ స్థలాలను మేము అమ్మేసుకున్నాము అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. గత 5-6 దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళ పూర్వీకులకు దహన సంస్కారాలు చేసినటువంటి చోటు ఇది. శ్మశానాన్ని కూడా కబ్జా చేసేంత నీచమైనటువంటి పనికి టీడీపీ నాయకులు పాల్పడుతుంటే దీన్ని వెన్నుతిట్టు ప్రోత్సహిస్తున్నటువంటి టీడీపీ నాయకత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం తిరుపతిలో భూ కబ్జాలు అనేటటువంటి పరిపాటిగా మారిపోయింది. ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి వృద్ధులకు సంబంధించినటువంటి స్థలాలను ఆక్రమించడము, వాళ్ళ మీద పడి గొడవలు చేయడము, సెటిల్మెంట్లు చేయడము ఒక ఎత్తు అయితే, ఆఖరికి చనిపోయిన వాడికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఆక్రమించి కబ్జాకి పాల్పడుతున్నటువంటి వైన్యం చాలా దారుణాతి దారుణం. ఇలాంటి చర్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ఇప్పటికన్నా మీరు మారి మీ వాళ్ళని అదుపు చేసుకుంటే సరి, లేని పక్షంలో మరింత దిగజారిపోతారు, మీరు మరింత ప్రజల్లో చులకనైపోతారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. తన తండ్రిని కోల్పోయి ఆ దుఃఖంలో ఉండగా అంతిమ సంస్కారాలు చేయడం కోసం అని చెప్పి హరిజనవాడకు సంబంధించినటువంటి శ్మశానానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకొని ఇది శ్మశానం కాదు, ఇక్కడ మీరు దహన సంస్కారాలు చేయడానికి వీలు లేదు, ఈ స్థలాలను మేము అమ్మేసుకున్నాము అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. గత 5-6 దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళ పూర్వీకులకు దహన సంస్కారాలు చేసినటువంటి చోటు ఇది. శ్మశానాన్ని కూడా కబ్జా చేసేంత నీచమైనటువంటి పనికి టీడీపీ నాయకులు పాల్పడుతుంటే దీన్ని వెన్నుతిట్టు ప్రోత్సహిస్తున్నటువంటి టీడీపీ నాయకత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం తిరుపతిలో భూ కబ్జాలు అనేటటువంటి పరిపాటిగా మారిపోయింది. ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి వృద్ధులకు సంబంధించినటువంటి స్థలాలను ఆక్రమించడము, వాళ్ళ మీద పడి గొడవలు చేయడము, సెటిల్మెంట్లు చేయడము ఒక ఎత్తు అయితే, ఆఖరికి చనిపోయిన వాడికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఆక్రమించి కబ్జాకి పాల్పడుతున్నటువంటి వైన్యం చాలా దారుణాతి దారుణం. ఇలాంటి చర్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ఇప్పటికన్నా మీరు మారి మీ వాళ్ళని అదుపు చేసుకుంటే సరి, లేని పక్షంలో మరింత దిగజారిపోతారు, మీరు మరింత ప్రజల్లో చులకనైపోతారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. తన తండ్రిని కోల్పోయి ఆ దుఃఖంలో ఉండగా అంతిమ సంస్కారాలు చేయడం కోసం అని చెప్పి హరిజనవాడకు సంబంధించినటువంటి శ్మశానానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకొని ఇది శ్మశానం కాదు, ఇక్కడ మీరు దహన సంస్కారాలు చేయడానికి వీలు లేదు, ఈ స్థలాలను మేము అమ్మేసుకున్నాము అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. గత 5-6 దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళ పూర్వీకులకు దహన సంస్కారాలు చేసినటువంటి చోటు ఇది. శ్మశానాన్ని కూడా కబ్జా చేసేంత నీచమైనటువంటి పనికి టీడీపీ నాయకులు పాల్పడుతుంటే దీన్ని వెన్నుతిట్టు ప్రోత్సహిస్తున్నటువంటి టీడీపీ నాయకత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం తిరుపతిలో భూ కబ్జాలు అనేటటువంటి పరిపాటిగా మారిపోయింది. ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి వృద్ధులకు సంబంధించినటువంటి స్థలాలను ఆక్రమించడము, వాళ్ళ మీద పడి గొడవలు చేయడము, సెటిల్మెంట్లు చేయడము ఒక ఎత్తు అయితే, ఆఖరికి చనిపోయిన వాడికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఆక్రమించి కబ్జాకి పాల్పడుతున్నటువంటి వైన్యం చాలా దారుణాతి దారుణం. ఇలాంటి చర్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ఇప్పటికన్నా మీరు మారి మీ వాళ్ళని అదుపు చేసుకుంటే సరి, లేని పక్షంలో మరింత దిగజారిపోతారు, మీరు
మరింత ప్రజల్లో చులకనైపోతారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మన తండ్రిని కోల్పోయి ఆ దుఃఖంలో ఉండగా అంతిమ సంస్కారాలు చేయడం కోసం అని చెప్పి హరిజనవాడకు సంబంధించినటువంటి శ్మశానానికి వెళితే అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకొని ఇది శ్మశానం కాదు, ఇక్కడ మీరు దహన సంస్కారాలు చేయడానికి వీలు లేదు, ఈ స్థలాలను మేము అమ్మేసుకున్నాము అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. గత 5-6 దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళ పూర్వీకులకు దహన సంస్కారాలు చేసినటువంటి చోటు ఇది. శ్మశానాన్ని కూడా కబ్జా చేసేంత నీచమైనటువంటి పనికి టీడీపీ నాయకులు పాల్పడుతుంటే దీన్ని వెన్నుతట్టు ప్రోత్సహిస్తున్నటువంటి టీడీపీ నాయకత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం తిరుపతిలో భూ కబ్జాలు అనేటటువంటి పరిపాటిగా మారిపోయింది. ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి వృద్ధులకు సంబంధించినటువంటి స్థలాలను ఆక్రమించడము, వాళ్ళ మీద పడి గొడవలు చేయడము, సెటిల్మెంట్లు చేయడము ఒక ఎత్తు అయితే, ఆఖరికి చనిపోయిన వాడికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఆక్రమించి కబ్జాకి పాల్పడుతున్నటువంటి వైన్యం చాలా దారుణం. ఇలాంటి చర్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా మీరు మారి మీ వాళ్ళని అదుపు చేసుకుంటే సరి, లేని పక్షంలో మరింత దిగజారిపోతారు, మీరు మరింత ప్రజల్లో చులకనైపోతారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మన తండ్రిని కోల్పోయి ఆ దుఃఖంలో ఉండగా అంతిమ సంస్కారాలు చేయడం కోసం అని చెప్పి హరిజనవాడకు సంబంధించినటువంటి శ్మశానానికి వెళితే అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకొని ఇది శ్మశానం కాదు, ఇక్కడ మీరు దహన సంస్కారాలు చేయడానికి వీలు లేదు, ఈ స్థలాలను మేము అమ్మేసుకున్నాము అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. గత 5-6 దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళ పూర్వీకులకు దహన సంస్కారాలు చేసినటువంటి చోటు ఇది. శ్మశానాన్ని కూడా కబ్జా చేసేంత నీచమైనటువంటి పనికి టీడీపీ నాయకులు పాల్పడుతుంటే దీన్ని వెన్నుతట్టు ప్రోత్సహిస్తున్నటువంటి టీడీపీ నాయకత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం తిరుపతిలో భూ కబ్జాలు అనేటటువంటి పరిపాటిగా మారిపోయింది. ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి వృద్ధులకు సంబంధించినటువంటి స్థలాలను ఆక్రమించడము, వాళ్ళ మీద పడి గొడవలు చేయడము, సెటిల్మెంట్లు చేయడము ఒక ఎత్తు అయితే, ఆఖరికి చనిపోయిన వాడికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఆక్రమించి కబ్జాకి పాల్పడుతున్నటువంటి వైన్యం చాలా దారుణం. ఇలాంటి చర్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా మీరు మారి మీ వాళ్ళని అదుపు చేసుకుంటే సరి, లేని పక్షంలో మరింత దిగజారిపోతారు, మీరు మరింత ప్రజల్లో చులకనైపోతారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు.